మిస్సెస్కి గత కొన్ని రోజులుగా అనారోగ్యం వల్ల మేము ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళము. చివరికి ఆమెకి కోమా స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. 2 రోజుల నుంచి ఇక్కడికి రాకముందు 2 రోజుల నుంచి ఆహారం ఏమీ లేకుండా నీరసంతో కళ్ళని తేలేసి మొత్తం ఆమె కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మా మిత్రుల కోరిక మేరకు కొంతమంది డాక్టర్ల కోరిక మేరకు మార్కాపురం నుంచి గుంటూరు రావడం జరిగింది. గుంటూరులో డైరెక్ట్గా పీపుల్స్ ట్రామాకి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు మా యొక్క రిపోర్ట్లన్నీ చూసి ఆమె తీసిన స్కానింగ్ రిపోర్ట్లు అంతా క్షుణ్ణంగా చదువుకొని మమ్మల్ని లోపలికి పిలిపించి అక్కడ డిస్ప్లే చేస్తూ ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది సార్, మీరు మరి సిద్ధమేనా అని అడగడం జరిగింది. మా కోరిక మా అనుమతి మేరకే సార్ చేర్చుకొని దిగ్విజయంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆమె కష్టపడి 5 గంటల దాకా వారు వారి యొక్క సిబ్బంది అందరూ కలిసి మెలిసి టీం వర్క్గా పనిచేసి మా మిసెస్ని రక్షించి ఆమెకు ఆపరేషన్ చేయడం జరిగింది. మా ఉదయాన్నే మాకు డాక్టర్ గారు మాట్లాడి ఆపరేషన్ సక్సెస్ అయిందండి అని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాము. 23వ తేదీ నుంచి ఈ రోజు వరకు డాక్టర్స్, నర్సులు, అన్నుల సిబ్బంది చాలా కేరింగ్గా ఉండి వారి సొంత బిడ్డలాగా వాళ్ళని చూసుకుని లోపల పసిపాపలాగా వాళ్ళని పాలించి బాగా చూసుకోవడం జరిగింది. మేము మీ యొక్క సేవలకు మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాము. ధన్యవాదాలు. హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాకు బాగా సహకరించారు. క్లీనింగ్లో కూడా ప్రతి చోట ఎంతో క్లీన్గా నీట్గా ఉండడం జరిగింది. అయితే డాక్టర్ గారికి మరీ ధన్యవాదాలు. ఆయన చూస్తుంటే మాకు దేవుళ్ళగా అనిపించింది. ఆయన యొక్క సేవలు మేము మర్చిపోలేము. సర్జరీకి ముందు ఎలా ఉందండి పేషెంట్? సర్జరీకి ముందు పేషెంట్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 2 రోజుల నుంచి ఏమీ తినక కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. మేము మాట్లాడడానికి ఏం లేదు. ఏం పెట్టినా కూడా మొత్తం వామిటింగ్ బయటకు వచ్చేది. మాకు ఆశలు వదులుకోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులలో నేను ఇక్కడ రావడం జరిగింది. సర్జరీ ముందు ఉన్నటువంటి పేషెంట్ పరిస్థితి చూస్తున్నాను. సర్జరీ తర్వాత ఎలా ఉందండి ఇప్పుడు? సర్జరీ తర్వాత చాలా సంతృప్తికరంగా ఉన్నాము. సార్ యొక్క సేవలు మేము మర్చిపోలేకపోతున్నాము. ఆయన మాట్లాడే విధానము, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ ట్రీట్మెంట్ యొక్క వివరాలను చెప్పడము, ట్యూమర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫామ్ అయింది, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు కళ్ళ గట్టినట్టు చూపించడం జరిగింది. ఆయన యొక్క సేవలు మేము మర్చిపోలేము. హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ కానీ ఎలా చూసుకున్నారండి అందరూ? నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు వార్డు బాయ్ నుంచి ఎక్స్రే బాయ్ వరకు అక్కడి నుంచి మళ్ళీ అంబులెన్స్ ద్వారా అక్కడ స్కానింగ్ తీసుకుంది. ఎక్కడ కూడా పిల్లలు కానీ వాళ్ళంతా సిస్టర్స్ కానీ చాలా ఓపికగా మమ్మల్ని చేయడము, ఎలా చూసుకోవాలనే అన్ని విషయాలు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. మమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. బాగుంటుంది, బాగుంటుంది. మాకెంతో మనోధైర్యాన్ని నింపుతూ గంటకి మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. అమ్మా మీరేమైనా చెప్తారమ్మా? నన్ను అందరూ బాగా చూసుకున్నారు. ధన్యవాదాలు. మీ సంతోషంగా ఉన్నారమ్మా సర్జరీకి ముందుకి ఇప్పటికి? నేను వీడికి వచ్చి నాకు సంతోషంగా ఉన్నా. ఓకేనమ్మా.